అందరికీ నమస్కారం అండి. మనందరికీ నారా లోకేష్ గారి గురించి తెలుసు. 2019 ఓటమి తర్వాత తెలుసు కదా అందరికీ 23 సీట్లయితే తెలుగుదేశం పార్టీకొచ్చాయి. వచ్చినప్పుడు ఏందిరా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఈ విధంగా అయిపోయింది. అసలు పార్టీ రాబోయే రోజుల్లో పుంజుకునుద్దా? చంద్రబాబు నాయుడు గారికి చూస్తే వయసు అయిపోయింది. వచ్చిందేమన్నా మన సైకో సాంబడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఎలా పార్టీ పైకి పుంజుకునుద్దో అర్థం కావట్లా. మన లోకేష్కి కూడా చూడడానికి అంత పెద్ద తెలివితేటలు లేవు, మాట్లాడడం కూడా చేత కాదు. మనం ఈ పార్టీలో ఉండడం కన్నా వేరే పార్టీకి పోదాం అని చెప్పి పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఓకేనా? అలా పోయిన తర్వాత లోకేష్ దీన్ని చాలా సీరియస్గా అయితే తీసుకున్నాడు. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అవతల పార్టీకి వెళ్ళిపోయి తనని, తన ఫ్యామిలీని, వాళ్ళ నాన్నని ఎన్నో మాటలైతే మాట్లాడారు. ఇవన్నీ కూడా చాలా సీరియస్గా తీసుకున్న నారా లోకేష్ కఠోర శ్రమ చేశాడు, ఎంతో కష్టపడ్డాడు, మాటలు మాట్లాడడం నేర్చుకున్నాడు. ఏదైతే అధికార పార్టీ ఉందో విమర్శలు చేయడం నేర్చుకున్నాడు. కరెక్ట్గా ఏదైతే పాయింట్ అవసరమో ఆ పాయింట్లే మాట్లాడడం నేర్చుకున్నాడు. అంతేకాకుండా ప్రజల సమస్యల దగ్గరికి వెళ్ళాడు, ప్రజలతో మమేకం అయ్యాడు, నిరంతరం ప్రజలకి దగ్గరయ్యాడు. మా లోకేష్ అన్న, మా లోకేష్ మా బిడ్డ అనేలా చేసుకున్నాడు. ఇదంతా ఇలా ఉంటే కట్ చేస్తే 2024లో జగన్మోహన్ రెడ్డి పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. 11 సీట్లకే పరిమితమైంది. 161 సీట్లతో కూటమి అయితే వచ్చింది. తెలుగుదేశం పార్టీ కూటమి కానీ ఏదైతే జనసేన, బీజేపీ, ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా విజయం సాధించడంలో నారా లోకేష్ యువగలం అనేది ప్రత్యేక ముద్ర అయితే వేయడం జరిగింది. అవునండి, 100% చెప్తున్నా, ఒక ప్రత్యేక ముద్ర అయితే వేసింది యువగలం అనేది. ఎందుకంటారా? అన్ని వందల కిలోమీటర్లు. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. అసలు ఎంత కష్టపడ్డాడు. రాత్రి 1 గంట 2 గంటలకు కూడా యువగలం చేసిన ఏరియాస్ ఉన్నాయి. అండ్ ఆ టైంలో ఎంతో ఓర్పుతో వచ్చి ఫొటోస్ ఇచ్చాడు. బాబు మాకు ఈ సమస్య అంటే ఆ సమస్యని విన్నాడు. ఇటువంటి ఓర్పుతో గనక రాజకీయాల్లోకి వస్తే ఎవరైనా సరే సక్సెస్ అవ్వగలుగుతాడు. సీఎం కొడుకే అవ్వాల్సిన అవసరం లేదు. సీఎం కొడుకు మన సాంబడు కూడా, సైకో సాంబడు కూడా సీఎం కొడుకేగా. ఏం ప్రయోజనం అతని వల్ల? అతను ఎవరైనా సరే పెద్ద సైకో, సొంత పార్టీ వల్లే అతను సైకో అంటారు. కానీ నిజంగా అండి, నారా లోకేష్ గారు నిజంగా అతను తీసుకున్న చొరవ, అతను తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ఊపిరి పోసాయి. ఒక పక్క తండ్రి గారిని ఎక్కడా కూడా విస్మరించకుండా, తండ్రి గారు చెప్పే మార్గంలో వెళ్తూ, తన సొంత నిర్ణయాలు తీసుకుంటూ, యువతకి ఏదైతే కావాలో వాటిని యువతకి చేర్చడంలో నారా లోకేష్ గారు సఫలమయ్యారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అంటూ ఉన్నారు. ప్రస్తుతం కనుక మనం గమనించినట్లయితే నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్ లీడర్ అని చెప్పి నారా లోకేష్ గారికి పెద్ద కోటరీగా ఏర్పడింది. ఒకానొకప్పుడు ఇతను మాకొద్దు అని చెప్పి పార్టీని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా నారా లోకేష్ గారికి చీకటిగా వెళ్ళి, మేము మీ పార్టీలోకి వస్తాం, మేము మాట్లాడిందంతా మర్చిపోండి, మమ్మల్ని క్షమించండి అని చెప్పి ప్రాధాయపడ్డట్లుగా తెలుస్తూ ఉంది.